హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అచ్యుత్. ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే మన ఒంగోలు రైల్వే స్టేషన్లో కోచ్ రెస్టారెంట్ వర్క్ అయితే చేశాం కదా, సో దాని గురించి అయితే మీకు ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. లోపల ఇంటీరియర్ సెక్షన్ ఎట్లా చేసాం, ఏంటి, ఎట్లా డిజైన్ చేసాం, ఎట్లా ప్లాన్ చేసాం, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వచ్చేసాయి. మనం ముందుగా మాట్లాడుకుంటే ఇక్కడైతే మన స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చాం అనమాట. ఇటు సైడ్ వచ్చేసేపాటికి కూడా మనం పార్టీషన్ ఏదైతే ఉందో అది పార్టీషన్ ఇచ్చాం అనమాట. ఇక్కడ నుంచి ఆ లోపల ఉన్న వాళ్ళు క్లియర్గా విజిబుల్ అయ్యేలా ప్లాన్ చేసాం అనమాట. చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంట్రీ అనమాట, లోపలికి వెళ్ళడానికి మనం డోర్ అయితే డిజైన్ చేసాం అనమాట. డోర్కి గ్లాస్ కూడా డిజైన్ చేసాం. లోపలికి వచ్చేసారు, కనిపిస్తుంది కదా. ఇదైతే కోచ్ ఇన్సైడ్ అనమాట. కోచ్ ఇన్సైడ్ అయితే ఫర్నిచర్ని, నెక్స్ట్ ఏసీలు, పార్టీషనర్ ఇలా ప్లాన్ చేసాం అనమాట. చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా మీకు. ఇదంతా కూడా 48 సిట్టింగ్ అనమాట, కనిపిస్తుంది కదా. మనం ముందుగా ఫర్నిచర్ గురించి మాట్లాడుకుంటే మన సోఫాలు ఏదైతే ఉందో ఆ సోఫాకి ఫ్యాబ్రిక్ కానీ ఫోమ్ కానీ ప్రీమియం వాడాం అనమాట. ప్రీమియం క్వాలిటీ వాడడం, ఎందుకంటే కూర్చునే పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి కదా, సో అందుకని చెప్పి మొత్తం ప్రీమియం వాడాం అనమాట. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన డైనింగ్ టేబుల్ ఏదైతే ఉందో ఈ డైనింగ్ టేబుల్ కూడా పాలిగ్రానైట్, వాటర్ ప్రూఫ్ పాలిగ్రానైట్తో అయితే డిజైన్ చేసాం అనమాట. ఇది ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు వాటర్ ఏదైతే ఉందో వాటర్ ఇక్కడ పడుతుంది కదా, సో వాటర్కి డ్యామేజ్ అవ్వకుండా అయితే మనం ఇలా డిజైన్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం అన్నీ ఒకసారి చూడొచ్చు మీరు. ఒకసారి లోపల అంబియన్స్ అయితే ఇలా డిజైన్ చేసాం అనమాట మనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం విజయనగరం, రాజమండ్రి చేసాం కదా, దాంట్లో ఏంటంటే మన రాజమండ్రిలో వచ్చేసేపాటికి 30 to 38 సిట్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. మన ఎందుకు అట్లా వచ్చిందంటే కోచ్ లోపలే రిసెప్షన్ కావాలన్నారు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో అందుకని అట్లా డిజైన్ చేసాం అనమాట. మన ఒంగోలు కోచ్ రెస్టారెంట్లో ఏంటంటే ఇన్సైడ్ క్యాష్ కౌంటర్ రాదు, అవుట్ సైడ్ వస్తుంది అనమాట రిసెప్షన్ టేబుల్. సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ అయిందనమాట సిట్టింగ్ అనేది. ఇక్కడ వచ్చేసేపాటికి కూడా మనకు 48 సిట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ సింగిల్ సిట్టింగు, రైట్ సైడ్ ఏమో డబల్ సిట్టింగ్ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ 4 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ ఆ లెఫ్ట్ వ్యూ అయితే మనకి అలా డిజైన్ చేసాం అనమాట. అటువైపు స్టోరేజ్ యూనిట్, స్టాఫ్ రూమ్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి కనిపించకుండా అయితే ఇలా డిజైన్ చేసాం అనమాట. రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇట్లా మనం డిజైన్ చేసాం అనమాట. ఈ వ్యూ అయితే బాగుంటుంది అనమాట. అవుట్ సైడ్ వ్యూ అయితే రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా మీకు, చూడొచ్చు. సన్ వచ్చేస్తుంది, సో అందుకని మీకు కనిపించట్లేదు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనం లోపల ప్యానలింగ్ కానీ ఇంటీరియర్ గురించి చూసుకుంటే మనం పీవీసీ లైనర్స్ అయితే వాడాం అనమాట. చూసుకోవచ్చు, వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా పీవీసీ అనమాట. చూసుకోవచ్చు, పీవీసీ మెటీరియల్ అవన్నీ కనిపిస్తుంది కదా. పార్టీషన్స్కి నెక్స్ట్ మనం సీలింగ్ కూడా అవే వాడాం అనమాట. కనిపిస్తుంది కదా పైన సీలింగ్, నెక్స్ట్ వాల్ ప్యానెల్స్, నెక్స్ట్ పార్టీషన్స్ కూడా అవే వాడాం అనమాట. కనిపిస్తుంది కదా. లుక్ వైజ్గా అయితే బాగుంటుంది అనమాట మనకి. చూసుకోవచ్చు, 5 years కదా, 5 yearsకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అయితే మనం ఇట్లా డిజైన్ చేసాం అనమాట. చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా మనం పీవీసీ వుడెన్ ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగిందనమాట. కనిపిస్తుంది కదా, వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇది వాటర్ పడినా సరే జారకుండా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా, చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది అనేది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన ప్రొఫైల్ లైటింగ్ ఏదైతే ఉందో ఇది పైన సీలింగ్కి స్క్వేర్ లైట్స్ అనేది వాడలేదన్నమాట. ఆ స్క్వేర్ లైట్స్ ఎందుకు వాడలేదన్నమాట, మనం చేసే డిజైన్కి ఆ లుక్స్ అనేవి పాడవుతుంది కాబట్టి మనం ఇట్లా డిజైన్ చేసాం అనమాట. చూసుకోవచ్చు, ప్రొఫైల్ లైట్ అనేది చేసాము. ఇంకా పోతే మనం ఏసీల గురించి మాట్లాడుకుంటే ఏసీ ఫ్యాన్స్ కూడా మనం అన్ని బ్రాండెడ్ వాడాం. ఏసీలో అయితే మనం డైకెన్ అయితే వాడాం అనమాట. చూసుకోవచ్చు, డైకెన్ వాడాము, డైకెన్ బ్రాండ్ 1.8 టన్ అనమాట. ఇంకా పోతే గోల్డ్ మెడల్ ఫ్యాన్స్ అయితే మనం వాడాం అనమాట. 5 ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్సైడ్లో సీసీ కెమెరా ఒకటి అయితే ఇన్స్టాల్ చేసాం అనమాట. నెక్స్ట్ మన కోచ్ అవుట్ సైడ్ 10 సీసీ కెమెరాస్ ఏమో ఫిట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇంకా పోతే వాషింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. ఇంకా వాషింగ్ ఏరియా గురించి మాట్లాడుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వాష్రూమ్ అనేది డిజైన్ చేసాం అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్లో అయితే హ్యాండ్ వాష్కి మనం డిజైన్ చేసాం అనమాట. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేటట్లుగా డిజైన్ చేసాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం ఇది కూడా ప్యానలింగ్ మొత్తం అంతా పీవీసీతోనే డిజైన్ చేసాం. కనిపిస్తుంది కదా మీకు. ఆ పైన కూడా పీవీసీ లైనర్స్తోనే క్లోజ్ చేసాం అనమాట. ఇకపోతే వాష్రూమ్ లోపల చూసేద్దాం రండి.
వాష్రూమ్ లోపల అంతా కొరియన్ షీట్స్తో అయితే క్లోజ్ చేసాం అనమాట. వాటర్ రెసిస్టెంట్ అనమాట, వాటర్ పడినా సరే ఏం కాదనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్లో అయితే మన కోచ్ అవుట్ సైడ్ మొత్తం వీడియో అంతా ఫ్లూయెంట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.